నా పేరు కలీము. మిర్చి రైతుని మానపాడు. మిర్చి గతంలో మేమైతే 22, 23, 25 వరకు అమ్మినాము. అటువైన సంవత్సరంలో ఈ సంవత్సరంలో అడిగే వాళ్ళే లేరు. సో కొనేతోళ్ళు వస్తలేరు. ఎందుకు ఏమో అర్థం కాలేదు. సో ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాలేదు. రైతు గురించి రైతే ముఖ్యం, రైతే వెన్నుముక్క, రైతు ఇది అంటారు. రైతు వెన్నుముక్క ఇడిచేస్తుంది ప్రభుత్వం వచ్చేసి. ఏం చేయాలి రైతు, ఏం చేయాలి ఇప్పుడు? అసలు దీనికి గిట్టుబాటు ధర లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నీకు మందుల బిల్లు వెళ్తలేదు. కూలీలది వచ్చేసి 400-500 కూలీ వాళ్ళకు కూడా గిట్టుబాటు అవుతుంది, వాళ్ళకు కూడా వెళ్తలేదు ఈ మిర్చిలో. మా పరిస్థితి ఏమి? రైతు ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి? రైతే మెయిన్ అంటారు, రైతే రాజు అంటారు. రైతు రాజు ఆడన్నాడు, రైతు నాశనం అయిపోతున్నాడు. ఇప్పుడు ఇది తీసుకొని వెళ్దామంటే ఎక్కడన్నా పాడి తీసుకువెళ్ళడానికి కూడా అవకాశం లేదు. సరే ఎవరైనా వచ్చి కొంటారంటే కొండతోలు వస్తలేరు. సరే ఇది ఇంకోటి ఏముందంటే ఏసీ గోడం పోదామంటే ఏసీ గోడం ఫుల్ ఉంది. ఇంకోసారి ఎక్కడ తీసుకెళ్దామంటే అక్కడ రేట్ లేదు, ఇటు పడతారు 5,000, 6,000 అడుగుతున్నారు. మళ్ళీ ఎక్కడ ఏం చేయాలి రైతు పరిస్థితి ఇక్కడ పెట్టుకోవాలి. ఏం కదా, ఇక్కడే వదిలేయాలంటే వదిలేయలేము. ఏం చేయాలి రైతు? దీని గురించి ప్రభుత్వం అనేది కొంచెం చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ధర కల్పించి ఏదైనా ఒకటి చేసి దీన్ని కొనే మార్గం చేయాలి, రైతుకు మేలు చేయాలి. దీంట్లో కూడా నష్టమైన రైతులు దండి ఉండరు. వచ్చినోనికి వచ్చింది పంట, రాను ఏమొచ్చింది. నష్టమైన రైతు కూడా పరిహారం ఇవ్వాలి, ఏదైనా మార్గం చూపించాలి రైతుకి. ప్రభుత్వం కంపల్సరీ చర్య దీన్ని తీసుకోవాలి.